ఒక అమ్మాయి ఇలాంటి షార్ట్ వీడియోస్ క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్‌గా క్రిస్టియన్స్ అసలు ఈ భారతదేశానికే అవసరం లేదు అన్నట్టు ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి చర్చిలో జరుగుతున్న బల్ల ఆరాధన లేదా ప్రభు బల్ల, క్రీస్తు రక్తాన్ని ఏ విధంగా మాట్లాడిపించారో మీరు ఈ వీడియోలో చూడాలి. ఈ వీడియో నేను తీసుకుంది ఎక్స్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుండి. అందులో చిన్న పిల్లలను ఎలా క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా నేర్పిస్తున్నారో, చర్చిలో జరగని విషయాలను ఎలా చూపెడుతున్నారో అనేది నేను ఈ వీడియో ద్వారా చూపెడుతున్నాను. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. మీకు అసలు చర్చిలో ఏం జరుగుతుందో తెలియాలి. చర్చ్ అంటే ఒక మాయ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చర్చిలో ఇచ్చే ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుందో ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడా దొరకదు. వాళ్ళకి విదేశాల నుంచి వస్తుంది. అది ఒక రకమైన డ్రగ్. అది తాగిన వెంటనే ఒక మాయ ఆవహిస్తుంది. ఇదిగో యేసు రక్తం, తీసుకో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది చూడ్డానికి ఎంత బాధగా అనిపిస్తుంది. వాస్తవంగా ప్రభు శరీరం అంటే ఏంటిది, ప్రభు రక్తం అంటే ఏంటిది, అసలు ఒక మినిమం చిన్న పిల్లలను అడిగిన, క్రైస్తవ పిల్లలను అడిగినా కూడా దీనికి సమాధానం ఇస్తారు. ప్రభు వల్ల చిన్న పిల్లలకి ఇవ్వరు. బ్యాప్టిజం తీసుకున్నంత వరకు ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో వాళ్ళకే ప్రభు శరీరము, అదేవిధంగా క్రీస్తు రక్తము లేదా ద్రాక్ష రసము, ఇంకొక విధంగా చెప్పాలంటే గ్రేప్స్ జ్యూస్ ఆర్ వైన్. వైన్ అంటే ఏదో మత్తు పదార్థం అనేది కాదు. వైన్ అంటే మందు కాదు. వైన్ అంటే విస్కీ లేకపోతే బయట దొరికే గ్రేప్స్ జ్యూస్, వైట్ గ్రేప్ జ్యూస్ ఇవి కాదు. ఫర్మెంట్ చెయ్యనిది ఏదైతే ఉంటుందో దాన్నే వైన్ అంటాము. మన భాషలో గ్రేప్ జ్యూస్ అనొచ్చు, కానీ ఇదే కనుక యూరోప్ కంట్రీస్లో వెళ్తే అక్కడ వైన్ అని అంటారు. అలాంటి దానిని ఎంత నీచంగా ఈ ప్రవీణ్ అనే వ్యక్తి చూపెడుతున్నారో చాలా బాధాకరమైన విషయం. తాను ఈ విధంగా వీడియో తీస్తున్నాడు అనంటే క్రిస్టియన్స్ పట్ల తానుకున్న ద్వేషం ఏంటిదో క్లియర్గా అర్థమైపోతుంది. అసలు వైన్ అనే దాని గురించి ఎంత పవిత్రంగా మనం భావిస్తామో, క్రీస్తు రక్తమని, యేసు రక్తమని, యేసు రక్తమే జయమని, యేసు రక్తంలో సంపూర్ణమైన ఆరోగ్యమని, ఆ రక్తం ద్వారానే పాపము విడుదల, ఆ రక్తం ద్వారానే పాప పరిహారము అని నమ్మే క్రిస్టియన్స్ లేదా మనము ఈరోజు ఒక వీడియోలో ఇంత అవమానకరమైన మాటలు వింటున్నాము. ఇలాంటి షార్ట్ వీడియోస్ క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా, అదేవిధంగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ క్రిస్టియన్స్ అసలు ఈ భారతదేశానికే అవసరం లేదు అన్నట్టు, లేదా బైబిల్ భారతదేశానికి అవసరమా అనే ఇలాంటి కాన్సెప్ట్స్తో ప్రజలను ఒక తప్పు దారి తీసుకువెళ్తూ క్రిస్టియన్స్ పైన ఒక నెగటివ్ ఇంపాక్ట్ వచ్చేలాగా చేస్తున్నారు. తాను నటిస్తున్న పాప, ఐ కెన్ అండర్స్టాండ్, వాళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు పనిచేస్తారు. ఓకే, దట్స్ అ సెకండరీ థింగ్. కానీ ఆ వీడియో చూస్తున్న ప్రజలు ఎంత నెగటివ్గా ఆలోచిస్తారో అనేది మీరు ఆలోచించాలి. ఫ్రెండ్స్, ఇలాంటివి ఎన్నో వీడియోస్ రోజు రోజుకి బయట తీస్తున్నారు.
ఒకరి మీద ఒకరు వీడియో తీయడం కన్నా మీలో ఉన్న గొప్పతనం గురించి మీరు వీడియో తీస్తే 10 మంది చూస్తారు. పైగా దానిపైన ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. అలా అని మేము గొప్పవాళ్ళని ఎదుటి వాళ్ళు తప్పు అని పదే పదే చూపెట్టడము బహుశా అది మీకే ప్రాబ్లం కావచ్చేమో. సో ఫ్రెండ్స్, ఇలా క్రిస్టియానిటీ పైన ప్రతిరోజు తప్పుడు సమాచారము, అదేవిధంగా తప్పుడు వాక్యాలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగ్, దీనికి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.